ప్రెగ్నెన్సీ మొదటి నెల ఎలా ప్రారంభమవుతుంది, అలాగే మొదటి నెలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి దీని గురించి, అలాగే పుట్టబోయే బిడ్డ ఆడ మొగ అని ఎలా డిసైడ్ అవుతుంది, పురుషుడిలో విడుదలైన శుక్రకణం స్త్రీలో విడుదలైన అండాన్ని చేరుకొని పిండంగా ఎలా అభివృద్ధి చెందుతుందో దీని గురించి వైజ్ఞానికంగా సైంటిఫిక్ వేలో తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా పురుషుడిలో ఈ శుక్రకణం ఉత్పత్తి కావాలంటే 98.6 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉండాలి. ఈ శుక్రకణాలు ముస్కాలు అనే భాగంలోని స్క్రోటో అనే భాగంలో ఉత్పత్తి అవుతాయి. ఈ శుక్రకణం స్త్రీ శరీరంలో 72 గంటల వరకు బతికి ఉంటుంది. అలాగే బాహ్య ప్రపంచంలో అయితే 24 గంటల లోపే చనిపోతాయి. ఒక ప్రౌఢ మానవుని ముస్కాలలో ఒక రోజులో మిలియన్ సంఖ్యలో ఈ శుక్రకణాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ శుక్రకణం తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మధ్య భాగంలో శుక్రకణం జీవించి ఉండడానికి అలాగే ప్రయాణించడానికి కావలసిన శక్తిని ఇచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఈ తోక భాగం శుక్రకణం ఈదుతూ ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీ సాధారణ ఋతుక్రమం జరిగే సమయంలో ప్రతి నెల ఒక అండం విడుదల అవుతుంది. ఒక నెల కుడి అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. మరో నెల ఎడమ అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. ఈ అండంలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఈ అండం విడుదలైన 24 గంటల్లో శుక్రకణంతో కలవకపోతే ఈ అండం చనిపోతుంది. స్త్రీ శరీరంలో సాధారణ ఋతుచక్ర కాలం 28 నుంచి 30 రోజులు ఉంటుంది. ఈ తేదీలో 11వ రోజు నుండి 16వ రోజు మధ్యలో స్త్రీ అండాశయం నుండి పూర్తిగా అభివృద్ధి చెందిన అండం ఫాలోపియం నాళంలోకి విడుదల అవుతుంది. తర్వాత ఇది మెల్లగా బయటికి వచ్చేస్తుంది. ఈ అండం విడుదలైన సమయంలో స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొన్నట్లు అయితే స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ అండం విడుదలైన సమయంలో స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొన్నట్లు అయితే పురుషుడి శరీరం నుండి సుమారుగా 30 కోట్ల శుక్రకణాలు శుక్లం అనే తెల్లని ద్రవంతో కలిసి ఒక్కసారిగా స్త్రీ వజైనాలోకి చిమ్మబడతాయి. స్త్రీ వజైనాలోని వాతావరణాన్ని తట్టుకోలేని శుక్రకణాలు అలాగే బలహీనంగా ఉండే కొన్ని శుక్రకణాలు చనిపోతాయి. తర్వాత మిగిలిన శుక్రకణాలు ఈ గర్భాశయం నుండి కొన్ని వేల శుక్రకణాలు మాత్రమే ఈ ఫాలోపియం నాళాన్ని చేరుకుంటాయి. ఈ ఫాలోపియం నాళం ద్వారా బలంగా చురుకుగా ఉన్న 200 శుక్రకణాలు మాత్రమే అండం దగ్గరికి చేరుకుంటాయి. ఇందులో ఒక్క శుక్రకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. ఈ శుక్రకణం అండంలో ప్రవేశించిన తర్వాత అండం వేరే శుక్రకణాలను లోపలికి రానివ్వకుండా గోడలను మూసుకుంటుంది. ఈ అండంలో ప్రవేశించిన శుక్రకణం యొక్క DNA అలాగే అండంలో ఉండే DNAతో కలిసి ఆ రెండింటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ డిసైడ్ అవుతాయి. అంటే శిశువు ఏ రంగులో ఉండాలి, కాళ్ళు చేతులు ఎలా ఉండాలి, శరీర భాగాలు ఎలా తయారు కావాలో ఈ సమాచారం అంతా జీన్స్ రూపంలో DNAలో ఉంటుంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఆడ మొగ అని ఎలా డిసైడ్ అవుతుందో చూద్దాం. తండ్రి నుండి విడుదలైన శుక్రకణాలలో కొన్ని X క్రోమోజోమ్ని అలాగే కొన్ని Y క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అలాగే తల్లిలో విడుదలైన అండంలో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఈ X క్రోమోజోమ్ ఉన్న అండంతో X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. ఒకవేళ ఈ X క్రోమోజోమ్ ఉన్న అండంతో Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. అంటే పుట్టబోయే బిడ్డ అమ్మాయా లేదా అబ్బాయా అని డిసైడ్ చేసేది తండ్రి నుండి వచ్చిన శుక్రకణంలోని XY క్రోమోజోమ్ అని గుర్తించాలి. ఈ శుక్రకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం చెందిన అండంను ఇప్పుడు పిండం అంటారు. ఈ పిండం 12 గంటల తర్వాత 2 కణాలుగా విభజించబడుతుంది. ఇలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు విభజన చెందుతూ ఉంటాయి. ఇలా 3 రోజుల తర్వాత ఈ పిండం 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండం ఫాలోపియం నాళం ద్వారా కిందికి ప్రయాణించి గర్భాశయంలోని గోడపై ఆగిపోతుంది. మరో 9 నెలల పాటు అది అక్కడే ఉంటుంది. ఇప్పటి నుంచి పిండం పెరగడం ప్రారంభమవుతుంది. పెరుగుతున్న పిండం కణాలు HCG అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ హార్మోన్ సాధారణ ఋతుక్రమాన్ని నిర్దేశించి గర్భం ముందుకు కొనసాగేందుకు దోహదపడుతుంది. ఈ HCG హార్మోన్ కారణంగా ప్రెగ్నెన్సీ మొదటి నెలలో వికారం, వాంతులు రావడం జరుగుతుంది. అలాగే నీరసంగా ఉండడం, అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి.
ఈ పిండం కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ కణాలు మారేంత వరకు కణాల విభజన జరుగుతుంది. ఈ పిండం చుట్టూ ఒక పలుచటి సంచి రూపొంది అందులో నెమ్మదిగా ద్రవం తయారు కావడం మొదలవుతుంది. ఈ ద్రవాన్ని యామ్నియాటిక్ ఫ్లూయిడ్ లేదా ఉమ్మనీరు అంటారు. పెరిగే పిండానికి ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది. మెల్లగా ప్లెజెంటా తయారవుతుంది. ఈ ప్లెజెంటా తల్లి రక్తం నుండి పిండం పెరుగుదలకు కావలసిన ఆక్సిజన్ పోషకాలను బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపిస్తుంది. ఇప్పుడు గుండ్రంగా ఉండవలసిన పిండం పొడవైన స్తూపాకారంలోకి మారిపోతుంది. ముఖం కొద్దిగా ఏర్పడటం మొదలవుతుంది. అలాగే పిండం కండ్ల స్థానంలో వలయాలు ఏర్పడతాయి, కానీ పూర్తి స్పష్టత సంతరించుకోదు. నోరు, కింది దవడ, గొంతు రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. సుమారుగా 2 వారాల తర్వాత మెదడు, వెన్నెముక, నాడులు, చర్మం, జీర్ణ వ్యవస్థ మరియు కిడ్నీలు, రక్తనాళాలు మొదలైనవి ఏర్పడడానికి అవసరమైన కొన్ని ప్రత్యేక కణాల విభజన జరుగుతుంది. ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి 22 రోజులకి కొన్ని కణాలు కలిసి గుండెగా ఏర్పడతాయి. ముందుగా గుండెలోని ఒక్క కణం కొట్టుకోవడం మొదలవుతుంది. దానివల్ల దాని పక్కన ఉన్న మరో కణం కొట్టుకుంటుంది. ఇలా చైన్ రియాక్షన్ వల్ల గుండెలోని అన్ని కణాలు యాక్టివేట్ అయ్యి పూర్తిగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. రక్త ప్రసరణ ప్రారంభమవుతుంది. 4వ వారానికి పిండం యొక్క గుండె నిమిషానికి 65 సార్లు కొట్టుకుంటుంది. మొదటి నెల ముగిసేసరికి పిండం పొడవు 1/4 ఇంచుల పొడవు, అంటే దాదాపు ఒక బియ్యం గింజ అంత పొడవు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.